కర్రె కుక్కలకు పాలు దాపించిన మూర్తాన సకల సంతోషం అవుతుంది, పరమానందం అవుతుంది కదా రోయ్ కదా బిడ్డ 10,000 నేటికైనా అలనాటికైనా ఇలనాటికైనా అక్కల ముంగల అక్కల తర్వాత తమ్ముడిని నేను కదా రోయ్ బిడ్డ 10,000 అక్క కుమ్ములకి ఇష్ట విధమైపోతుంది కదా రోయ్ బిడ్డ 10,000 ఏం చెప్తున్నా నా అక్క ఎల్లమ్మ కదా రోయ్ బిడ్డ 10,000 నేటికైనా ఈ పూజలు పునస్కారం లేకుండా 10,000 ముఖ్యాల భాషకి కట్టుకొని ముఖ్యాల గద్దెలు వేసుకొని గద్దెల మీద కూర్చోబెట్టుకుంటే మాకు ఏ విధంగా ఆనందం ఉంటుందో మీకు ఇట్లా అదే విధంగా ఆనందం చేస్తాం కదా రోయ్ బిడ్డ 10,000 అక్కకి ఏ పూజ పునస్కారం లేకుండా ముఖ్యాల గద్దెలు వేసుకొని కొల్లాల్లో కూర్చోబెట్టుకుంటున్నావు కదా ఇంకా రోయ్ బిడ్డ 10,000 అక్కకు నొష్ట భాషంగా కట్టి అష్టాన కంకణం కట్టుకొని కూర్చోబెట్టుకున్నట్టు ఉంటే అంత సకల సంతోషం ఉంటుంది కదా రోయ్ అని చెప్తున్నా కొండలు కొట్టి పిండి పెట్టమంటలేము కదా రోయ్ బిడ్డ 10,000 పువ్వు అన్న తాను పత్రి పెట్టినా కూడా మేము ఆనందం చేసుకొని మమ్మల్ని ఎట్లా ఎత్తుకుంటారు అట్లా ఎత్తుకొని వస్తాం కదా రోయ్ బిడ్డ 10,000 ఏం చెప్తున్నా మనం ఏమి లేదు నష్టం ఏం లేదు ఆచం ఎక్కువ చేయకుండా ఎత్త తొందరగా అక్కని ఎత్తుకుంటే గంట తొందరగా అక్క తమ్ముల కొట్టలు కొల్లారు లోపల కడపై అందుకన్న తండ్రి రీతి నేను ఉంటున్నా కదా రోయ్ బిడ్డ 10,000 నాయన అంటే పిలిస్తే పలికేటట్టు నేను ఉంటున్నా కదా రోయ్ బిడ్డ 10,000 నేటికైనా కొల్లారు లోపల ఎన్నెన్నో ఆపదలు వస్తున్నాయి కదా రోయ్ బిడ్డ 10,000 ఎన్ని మహిమలు మచ్చులు చూపెట్టినా కూడా తెలుసుకోలేకపోతున్నావు చెట్లు తిరిగిన విధం గుట్ట తిరిగిన విధం అయిపోయినా గుట్లా అక్క మాయలు తెలుసుకుంటలేరు కదా రోయ్ బిడ్డ 10,000 మల్లయ్య మంత్రము తెలియదు ఎల్లమ్మ యంత్రం తెలియదు అన్న విధం అయిపోతుంది కొల్లారు లోపల కదా రోయ్ బిడ్డ 10,000 ఏం చెప్తున్నా ఆశం ఎక్కువ లేకుండా అక్కని ఎత్తుకొని మా అక్కకు నష్ట భాషంగా కట్టుకొని ఎట్లయితే బండారు పూజలు చేసినట్టు ఉంటే మీ